హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి వాటర్ ట్యాంక్కి మనం హోల్స్ పెట్టే కొన్ని బిట్లు అయితే మనం ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేస్ అయితే చేయడం జరిగింది. వాటి గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా, అలానే వాటిని మీకు ఈ వీడియోలో చూపించి పైప్ లైన్ కూడా ఏ విధంగా వేసినాం ఏందనేసి ఫుల్ వీడియో అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మొత్తం ప్రాసెస్ అనేది మీకు ఒక 15 నిమిషాలలో చూపించడానికి అయితే ప్రయత్నిస్తా. మొత్తానికైతే ఇవి మీరు చూడొచ్చు, మనకి బిట్స్ ఒక 4 రకాల బిట్లు అయితే దీంట్లో మనకి రావడం అయితే జరిగింది. అందులో ఇది మీరు చూడొచ్చు ఇంచున్నర, అది మనకి దీని మీద 54 mm అనే విధంగా ఇవ్వడం జరిగింది. కానీ cpvc అయితే మనకి ఇంచున్నర పైప్ అయితే పడుతుంది. అలానే నెక్స్ట్ ఇది వచ్చేసి ఏమో మనకి 1 inch పైప్ అయితే పడుతుంది. తర్వాత ఇది వచ్చేసి ఏమో మనకి ఇంచు బావు పైప్ అయితే ఈ రంధ్రం గుండా అయితే ఇంచు బావు పైప్ అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి నెక్స్ట్ వచ్చేసి cpvcలో 3/4 పైప్ కొంచెం చిన్నది, ఇది ఈ పైపు గుండా అయితే పడుతుంది. ఎక్కువ అయితే మనం ఇంచు బావు 1 inch 3/4 inch పైపులు అయితే మనం ఎక్కువ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది వాటర్ పైప్ లైన్లలో. ఇప్పుడు ఆ బిట్లు వచ్చేసి మనం ఈ డ్రిల్ దానికైతే మనం కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ బిట్ అనేది కొంచెం లూజ్ కాకుండా మనకి దీంట్లో ఒక ఎల్ఎంకి అయితే ఇచ్చారు, ఇది 5 mm ఉంటుంది కావచ్చు. ఈ విధంగా మనం పెట్టేసేసి మనమైతే దీన్ని యూజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, డైరెక్ట్ మనం వర్క్ స్పాట్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే మనం దీంట్లో ఇన్సర్ట్ అయితే చేసినాం. చెక్ మీరు చూడొచ్చు, మనం ఇక్కడ హ్యామర్ మిషన్కి మనం ఈ యొక్క చెక్ అయితే ఇంత ముందుకే బుక్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఆ చెక్కి మళ్ళీ మనం ఇదైతే ఎక్స్టెన్షన్ అయితే చేసినాం. ఓకే, ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే మనకి హోల్ అయితే చాలా సింపుల్గా అయితే పడుతుంది. ఇంత ముందుకు మన వీడియోస్ అయితే కొన్ని చూసిన వాళ్ళకైతే అవగాహన ఉంటుంది, మనం వాటర్ ట్యాంకులకి బొక్కలు ఏ విధంగా పెడతాం ఏంది అనేసి. ఆల్మోస్ట్ మనం ఐరన్ రాడ్ తోటి ఓవర్ హీట్ చేసి గ్యాస్ పొయ్యి మీద కానివ్వండి దేని మీదనైనా హీట్ చేసి బొక్కలు అయితే పెట్టేయడం జరిగేది. ఇప్పుడైతే ఈ విధంగా మనం ఇది బుక్ చేసినాం కదా, ఇప్పటి నుంచి వెళ్ళి ఈ విధంగా చాలా సింపుల్గా చాలా సునాయాసంగా అయితే అయిపోతుందని చెప్పుకోవచ్చు. మనం మీరు చూడొచ్చు మనకు ఒక సెకండ్స్లో అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక మోతాదుగా అయితే మనం టైట్ అయితే వేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ బిట్లు వచ్చేసి మనకి వుడ్కి పెడదానికి, కానీ మనం వాటిని ఈ విధంగా కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. చెక్క వాటికి పెట్టడానికి ఆ సైజులో అయితే వాటి మీద మెన్షన్ అయితే చేయడం జరిగింది. మనం ఈ విధంగా కూడా మనం ఆ బిట్లకి ఏ సైజ్ పైపులు వస్తాయి అనేసి వాటిని బట్టి మనం ఈ విధంగా అయితే వాడుకోవచ్చు. ఓకే, లోపల పక్క కూడా ట్యాంక్ నిప్పల్స్ అనేటివి బొక్కలు పెట్టిన తర్వాత టైట్ అయితే చేసుకున్నాం. మీరు చూడొచ్చు, మనం ఒక వాటర్ ట్యాంక్కి 4 బొక్కలు అయితే తప్పనిసరిగా అయితే ఉండాల్సి ఉంటుంది. ట్యాంక్ అవుట్లెట్, అలానే ట్యాంక్ ఇన్లెట్, ఓవర్ఫ్లో, అలానే వేస్ట్ వాటర్ అంటే కడిగేటప్పుడు పోదానికి ఇట్లా ఆ విధంగా కొన్ని ఫిట్టింగ్స్ అయితే ఇక్కడ మనం తీసుకున్నాం. మీరు చూడొచ్చు, ఇంకా కొన్ని ఫిట్టింగ్స్ పక్కన ఉన్నాయి, అవి మీరు చూడొచ్చు. ఇవన్నీ కాకుండా కూడా ఇంకా కొన్ని మన పక్కన రూమ్లో ఉన్నాయి, అవి ఒకసారి మీకు చూపిస్తా. ఈ పైపులు అలానే ఈ ఫిట్టింగ్స్ మీరు చూడొచ్చు. మొత్తానికి ఇది వచ్చేసి ఏమో మనకి 3/4 పైపులు, అలానే 1 inch పైపులు అయితే ఉన్నవి. ఓకే, మనం వర్క్ ప్లేస్లో ఉన్న మెటీరియల్ పైపుల్ని బట్టి మనం ఏ బిట్ వాడాలని అయితే ఉంటుంది. మనం ఇక్కడ వచ్చేసి 1 inch బిట్ అయితే వాడినాం. మీరు చూడవచ్చు మనం ఏ విధంగా త్రోట్లు పెట్టినాం, హోల్స్ పెట్టి ట్యాంక్ నిప్పలు ఫిట్ చేసినాం అనేసి. ఫైనల్గా మనం పైప్ లైన్ చిన్న బాత్రూమ్లో అయితే
పైప్ లైన్ అయితే వేస్తున్నాం, మీరు చూడొచ్చు. మనకి సిమెంట్ ట్యాంకులకి అసలు వాటికైతే ఇలాంటి బిట్లు అవసరం లేదులే, కానీ మన ప్లాస్టిక్ ట్యాంకుల దగ్గర ఇలాంటి బిట్లు అయితే యూజ్ అవుతాయి అనేసి ఇదైతే మనం బుక్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మనం ఇది వచ్చేసేమో హాట్ వాటర్కి అయితే మనం ఇది పైప్ అయితే కనెక్షన్ అయితే చేస్తున్నాం, మీరు చూడొచ్చు. హాట్ వాటర్కి ఇక్కడ పైప్ లైన్ అయితే మనం ఇన్లెట్ పైప్ లైన్ వేస్తున్నాం ట్యాంక్కి, మోటార్ దగ్గర నుంచి వెళ్ళి. ఓకే, పైన ట్యాంక్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఇన్లెట్ అవుట్లెట్ పైపులు అయితే ఇక్కడ మనం ఇన్స్టాల్ అయితే అనేది చేస్తున్నాం, మీరు చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడాను మనం 1 ఇంచ్ పైప్ లైన్ అయితే రన్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మధ్యలో ఒక గేట్ వాల్ పెట్టినాం, మీరు చూడొచ్చు. మనం ఎప్పుడైనా ట్యాపులకి ఇట్లా విరిగినప్పుడు ఇవి ఆఫ్ చేసుకొని మనం ట్యాపులు రిపేర్ చేసుకుందానికైనా సంథింగ్ దేనికైనా అయితే ఒక ట్యాంక్లో వాటర్ వేస్ట్ కాకుండా కట్ ఆఫ్ వాల్ అయితే పెడుతున్నాం, మీరు చూడొచ్చు. ఇక్కడ మనం ట్యాంక్ అవుట్లెట్ దగ్గర ఇక్కడ టీ వేసి ఒకటి ఓవర్ఫ్లో అనేది పైకి అయితే లేపుతున్నాం. చాలామంది మెకానిక్లు కొన్ని దగ్గర చేసే తప్పులంటివే హెయిర్ పైప్ అయితే లేపరనమాట. హెయిర్ పైప్ లేకపోవడం వల్ల మనకి వాటర్ అనేది గాలి పట్టడం అయితే జరుగుతుంది. పైపులు గాలి పట్టడం వల్ల వాటర్ తొందరగా ఫిల్ కావని చెప్పుకోవచ్చు. చాలా ఇబ్బంది అయితే పడాల్సి ఉంటుంది. ఓవర్ఫ్లో హెయిర్ పైప్ అనేది లేపినట్లయితే మనకి వాటర్ అయితే చాలా తొందరగా నిండుతాయి, అంత ఇబ్బంది అయితే ఉండదని చెప్పుకోవచ్చు. హెయిర్ అంతా మనకి ఈ పైపు గుండా వెళ్ళిపోయి వాటర్ అయితే చాలా తొందరగా ఫిల్ అయిపోతాయి పైపులన్నీ కూడాను. ఓకే, ఇక్కడైతే ఫిట్టింగ్ అయిపోయింది. ఒకసారి మనం ఇక్కడ మీరు ఫైనల్గా అయితే చూసుకోవచ్చు ఏ విధంగా చేసినాం అనేసి. నార్మల్గా ఇది ట్యాంక్ యొక్క ఫిట్టింగ్ ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మనం కింద కూడా వీళ్ళైతే చూసేద్దాం. ఈ విధంగా కింద దాకా అయితే మనం వేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం డివైడ్ అయితే చేసుకోవడం జరిగింది. బాత్రూమ్కి ఒకటి, అలానే కిచెన్కి ఒకటి, ఫ్రంట్ సైడ్కి ఒకటి, ఈ విధంగా అయితే మనం డివైడ్ అయితే చేసినాం. ఒక పైప్ అవుట్లెట్ ట్యాంక్ అవుట్లెట్ నుంచి వెళ్ళి మనకి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఒక ట్యాప్ పెట్టినాం. అలానే బాత్రూంలో కూడా ఎక్స్టెన్షన్ అయితే చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ మనం షవర్ వాల్ అయితే వీడి చేస్తున్నాం, ఓన్లీ కూల్ వాటర్. ఫ్రెండ్స్, చాలామంది కూడా మన వీడియోస్ కింద అయితే చాలామంది కమెంట్ అయితే చేయడం జరిగింది. ఒకటే మోటార్కి 2 కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి ఏందనేసి. ఆల్మోస్ట్ ఇంతకుముందుకు ఒక 1 year బ్యాక్ ఒక వీడియో అయితే చేసిన, 2 ఫుట్బాల్ పైపులు ఒకటే మోటార్ కనెక్షన్ ఏ విధంగా చేస్తాం, ఏ విధంగా రన్ చేస్తాం ఒకటే మోటార్ నుంచి అనేసి ఫుల్ వీడియో అయితే చేసిన. అది చాలామంది చూడకుండా కమెంట్స్ అయితే చేస్తున్నారు. అది ఎలానో కూడా ఇప్పుడు మీకైతే ఒకసారి చూపిస్తా ఏ విధంగా చేస్తాం అనేసి. ఇక్కడ మనం అదే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూస్తుంది సంపు, ఇది సంపు గ్రామ పంచాయతీ నీళ్ళు వచ్చే సంపు. ఈ ఫుట్బాల్ పైపు మీరు చూడొచ్చు, ఈ ఫుట్బాల్ పైప్ ఈ మోటార్కి అయితే కనెక్షన్ చేసినాం. అలానే ఇది వచ్చేసేమో బావి. ఓకే, ఈ బావి పైపు కూడా మనం ఫుట్బాల్ పైపు ఈ మోటార్కి అయితే కనెక్షన్ చేసినాం. మనకి ఈ బావి నీళ్ళు అంటే బావి నీళ్ళు మీరు చూడొచ్చు మనకి. అలానే హౌజ్ నీళ్ళు అంటే హౌజ్ నీళ్ళు, ఈ 2 కూడాను మనకి ట్యాంక్ అయితే ఎక్కడం అయితే జరుగుతుంది అన్నమాట. మనకి గేట్ వాళ్ళు అయితే అక్కడ ఫిట్ చేయడం అయితే జరిగింది. ఏది కావాలంటే అది ఆన్ చేసుకుని, ఏది కావాలంటే అది బంద్ చేసుకోవచ్చు.
ఓకే, ఆ విధంగా అయితే మనం ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. వాటర్ మోటార్లకు అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ వాటర్ చేయడం కుదరదు, కానీ మోనో బ్లాక్లకు అయితే ఈ విధంగా మనం చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎన్ని బాయిలకైనా పెట్టుకోవచ్చు, ఎన్ని సంపులకైనా పెట్టుకోవచ్చు, గాలి పట్టకుండా ఉన్నంత వరకు. ఓకే, నెక్స్ట్ మనకి డెలివరీ కనెక్షన్ ట్యాంక్ ఎక్కేటట్టుగా ఇక్కడ కొంచెం చిన్న ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం, మీరు చూడొచ్చు. ఓకే, ఒకవేళ మనం డైరెక్ట్ ఫిట్టింగ్ ఎప్పుడు కూడాను చెయ్యకుండా ఉంటే మంచిదన్నమాట. ఎందుకంటే cpvc డైరెక్ట్ మోటార్ కలిపినట్లయితే మోటార్ ఎప్పుడన్నా బావిలకి ఫుట్బాల్ తక్కువ అయినప్పుడు దింపుకుందానికైనా ఇంకా మోటార్ జరిపేటప్పుడైనా అటు ఇటు ఇబ్బంది అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, అందుకని cpvc ఎట్టి పరిస్థితుల్లో కూడా డైరెక్ట్ మోటార్కి అయితే కనెక్షన్ అయితే చేయకూడదు. మధ్యలో ఒక పచ్చ పైపు లాంటిది ఫిట్టింగ్ చేసుకుంటే మనకు ఫ్లెక్సిబుల్ అయితే ఉంటుంది అన్నమాట, ఎటంటే అటు తిప్పుకునేటట్టుగా. ఓకే, అలా ఆ విధంగా చేసుకున్నట్లయితే మోటార్ని మనం ఎటంటే అటు జరుపుకోవచ్చు, అంత డిస్టర్బెన్స్ అయితే ఉండదని చెప్పుకోవచ్చు. ఇక్కడేమో మనకి వాటర్ క్యూరింగ్ పైపు ఇక్కడ పట్టుకుందానికి క్యూరింగ్ పైపు మోటార్ నుంచి వెళ్ళి. ఓకే, మొత్తం కూడాను బూడిపేసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కనెక్షన్ అయితే చేసేద్దాం. ఇది మోటార్ నుంచి వెళ్ళి పైప్ లైన్కి ట్యాంక్ ఎక్కే విధంగా ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం మీరు చూడొచ్చు, మోటార్కి ఒక 1/2 ఇంచు ఫుట్బాల్ పైపు పచ్చ పైపు అయితే తీసుకున్నాం. 1/2 ఇంచు పైపు డైరెక్ట్ అయితే మోటార్ లైన్కి అయితే ఎక్కిచ్చేద్దాం. ఓకే, మనం నిప్పలు ఎక్కించేటప్పుడు తప్పనిసరిగా షలాక్ అనేది రాసుకుంటే చాలా సింపుల్గా అయితే ఎక్కుతుంది అన్నమాట. షలాక్ రాసుకోకుండా మనం ఎక్కించినట్లయితే చాలా తిప్పలు పడాల్సి అయితే ఉంటుంది. ఈ పైపు కాల్చే పద్ధతి కూడా లైట్ గోరెచ్చగా అయితే కాలవాల్సి ఉంటుంది, ఎక్కువ కాలవకుండా. ఇప్పుడైతే ఒకసారి మోటార్ అయితే ఆన్ చేద్దాం, ఆన్ చేసి అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మోటారు ఆన్ చేసినాం. వాటర్ కూడా ట్యాంక్కి అయితే ఎక్కుతున్నాయి అన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను నేను వాటరు ఏ విధంగా ఏ ఫోర్స్లో పడుతున్నాయి అనేసి. మనం ప్రజెంట్ ఇప్పుడు ఎక్కించేటి మాత్రం గ్రామ పంచాయతీ నీళ్ళు అన్నమాట. వద్దనుకుంటే బావి నీళ్ళు కూడా ఎక్కించవచ్చు. ఒకసారి వాటరు ప్రెషర్ అయితే మీకు చూపిస్తా, ఒకసారి అయితే చూసేయండి. 0.5 HP మోటార్ ప్రెషర్ వాటర్ ట్యాంక్లో అయితే ఆ విధంగా పడుతున్నాయి. మొత్తం పైప్ లైన్ ఈ విధంగా కనెక్షన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఓకే, మనం వాటర్ ట్యాంక్కి హోల్స్ ఏ విధంగా పెట్టినాం, ఈ చిన్న పైప్ లైన్ ఏ విధంగా చేసినాం అనేది ఈ వీడియో మీకు ఎక్కడెక్కడ ఏం వాడినాం అనేది మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.